హాయ్ అండి. ఈరోజు చుక్కకూర పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దామండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఒక 10-15 దాకా పచ్చిమిర్చి వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి. పచ్చిమిర్చి బాగా ఫ్రై అయ్యాక పక్కన ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. తర్వాత నేనైతే ఒక 3 మీడియం సైజు చుక్కకూర కట్టలు తీసుకోవాలండి. అవి బాగా ఫ్రై చేసుకోవాలండి. అంటే ఈ చుక్కకూర బాగా మెత్తగా అయిపోయే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట అండి. అంటే చుక్కకూరని మిక్సీలో వేయక్కర్లేదండి. దీన్ని ఫ్రై చేసుకుంటూ ఉంటే దాన్ని మాది మెత్తగా అయిపోద్ది అనమాట అండి. ఆల్మోస్ట్ ఇంక దీన్ని మిక్సీలో వేయక్కర్లేదు. ఒక 3 నిమిషాలకి చుక్కకూరని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇది చూడండి, ఇప్పుడు ఆ వాటర్ అంతా కొద్దిగా ఇరిగే వరకు బాగా ఫ్రై చేసుకున్నాం అనుకోండి, ఇంకా పేస్ట్లో ఆల్మోస్ట్ అయిపోతుంది అనమాట అండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లో ముందుగా ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి, కొన్ని పల్లీలు, అలాగే 7-8 వెల్లుల్లి రెబ్బలు, అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకొని మధ్య మధ్యలో కొద్దిగా వాటర్ వేసుకొని ఫైన్ పేస్ట్ కింద చేసుకోవాలండి. ఫైన్ పేస్ట్ కింద చేసుకొని ఆ పేస్ట్ని అంతటిని తీసుకొచ్చి చుక్కకూరలో వేసి కలుపుకోవాలన్నమాట అండి. ఇప్పుడు చుక్కకూర పప్పు, చుక్కకూర టమాటా కూర ఇలా కాకుండా చుక్కకూర పచ్చడి కూడా ఇంచుమించు గోంగూర పచ్చడిలాగే ఉంటుందండి. చాలా బాగుంటుంది. అయితే సో ఆ పేస్ట్ని చుక్కకూరలో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీనికి పోపు పెట్టుకుందామండి. ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు, మినపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకొని పోపుని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ పోపు పెట్టడంలో కూడా ఉంటుందండి పచ్చడి టేస్ట్. సో పచ్చడిని పోపులో వేయక్కర్లేదు, జస్ట్ పోపుని తీసుకొచ్చి పచ్చడిలో వేస్తే చాలు. ఆల్రెడీ మనం బాగా ఫ్రై చేస్తాం కాబట్టి అక్కర్లేదండి. కొద్దిగా ఆయిలీగా పోపు పెట్టుకుంటే పచ్చడి సూపర్ ఉంటుందండి. ఈరోజు మేము ఇదే తిన్నాం. దీంట్లో గోంగూర పచ్చడిలాగా ఆనియన్ నంచుకుని తింటే చాలా బాగుంటుందండి. పిల్లలకు కూడా ఏదైనా వడియాలు సంథింగ్ ఏదో ఒకటి నంచుకుని పెట్టేస్తే వాళ్ళు కూడా ఎంజాయ్ చేసేస్తారండి. సేమ్ గోంగూర పచ్చడిలాగే ఉంటుందండి. కాకపోతే గోంగూర వేడి చేస్తుంది, చుక్కకూర అంతగా వేడి చేయదు. అంతే రెండింటికి తేడా. ఇంకా అంతకు మించి టేస్ట్లో అయితే ఏ మాత్రం తగ్గేదే లేదండి. బాయ్ బాయ్.